పొందుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఈ కొంచెం అనే అంశాన్ని దేవుడు మన ముందు ఉంచారు. గడిచిన వారం చెప్పారు. సమయం ఎక్కువ లేని చేత క్లుప్తంగా చెప్పడం జరిగింది. 2 మాటలు చెప్పడం జరిగింది. ఏం చేయకండి, హల్లెలూయా. మీరు పక్కకి వెళ్ళి నన్ను పక్కకు తీసుకుని వెళ్ళకండి. ఈ బాబు లైవ్ చేసేస్తున్నాడు మొత్తం కూడా. నన్ను సెన్సార్ చేసి కాస్త కట్ చేసి అనవసరమైన కట్ చేసి పెడితే బాగుంటుంది. డైరెక్ట్ మిమ్మల్ని అరిచింది, మిమ్మల్ని గోల్ చేసింది, తిప్పిందని వెళ్ళిపోతూనే ఉంటుంటాయి. అర్థమైందా? కాబట్టి మీకు సరి చేసుకుని చెప్పండి అని చెప్తూ ఉంటుంది. అది చెప్పేటప్పుడు కొన్ని కట్ చేసి చెప్పాలి. ఒక్కొక్కసారి బయట చెప్పకూడని విషయాలు, సంఘానికి చెప్పే విషయాలు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు కూడా లైవ్లో చెప్పేటప్పుడు కేవలం సువార్తకు సంబంధించిన విషయాలు అయితేనే, కానీ సంఘాన్ని సరిచేసే విషయాలు కొన్నిసార్లు ఇట్లా వెళ్ళినప్పుడు అది మంచిగా ఉండదు. ఆమె హల్లెలూయా. ఆమె చెప్పట్లా. నిద్రపోతున్నారా? నిద్రపోయి స్తోత్రం చేద్దాం. అన్నిటికీ ఏమనుకుంటారు మీరు? గొప్పవాళ్ళు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాం గారు గుడారంలో ఉన్నప్పుడు ఎండ వేళలో 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు వచ్చినప్పుడు పెట్టాడు, మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడ నిలబెట్టి ఎక్కడ వచ్చారు ఆ 3ని? ఇంట్లో తీసుకెళ్ళలేదు, కుర్చీ వేయలేదు, వేసారండి, ఫ్యాన్ వేయలేదు, ఏం చేశారండి? అదే ఇక్కడే ఈ చెట్టు కింద మీరు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఈ చెట్టు కింద చెప్పండి. అలసట ఎక్కడ తీర్చు? మనం అలసట తీర్చుకోవాలంటే ఏం చేయాలి? భోజనం ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యాన్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏసీ ఉండాలి. మంచి చెప్పండి, సీలింగ్ చేసిన ఇంట్లో మంచి బెడ్ మీద పడుకుని ప్రశాంతంగా పడుకుంటే మన అలసట తీరుతుంది అని దేవుడు చూడండి. దేవుడు బిడ్డలారా, అక్కడ వచ్చినటువంటి 3 దూతలకి మీరు ఇక్కడ ఉండే అలసట తీర్చుకోనండి. దేవుని ప్రజలతో గడపడానికి చెట్టు కింద అయినప్పటికీ కూడా ఆయన ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆయన అలసట తీరడం కొరకు ఎక్కడండి? ఆయన ఇష్టపడే పిల్లల దగ్గర ఎక్కడైనా ఉంటుంటాడు. మనం వాడు ఇష్టం ఉన్న ఇంటికి చుట్టాలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏది పెట్టినప్పటికీ కూడా ఇదా పెట్టేది అసలు అని చెప్పుతుంటారు. కొన్నిసార్లు ఇష్టం ఉన్నవాడు పెట్టిన వాటి విషయంలో పొగుడుతుంటారు. అసలు ఎంత బాగా పెట్టింది అనుకున్నాం అని చెప్పంటారు. అది దేని మీద అంటే ఇష్టతను బట్టి ఆధారపడి ఉంటారు. దేవుడు అక్కడ గడపడానికి వచ్చాడు. ఆయన చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు. కూర్చోడానికి ఏమైనా చేశాడండి? అమ్మా ఏం చేశాడు మరి? దయచేసి కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎందుకు వచ్చిందిగా నేను. హల్లెలూయా. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. హల్లెలూయా. అబ్రాహాము నువ్వు చెప్పింది చేయయా, ఎక్కడే ఉంటారు అని చెప్పానన్న. ఎంతసేపు ఉంటుంటారు అంటే ఒక తోడ మాంసం కోసి, హలో వింటున్నారా, ఒక కోడి డ్రెస్సింగ్ చేయాలంటేనే కనీసం 15 నిమిషాలు పడుతుంది. ఒక తోడని చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? మాకే కనుక అన్నట్టు చూస్తున్నారంటే కనీసం 1 గంట అయినా పడుతుంది కదండి. కేవలం చర్మం నీటినే కాదు, దాన్ని ముక్కలుగా కోసి దేనికై సపరేట్ చేసి కనీసం 1 గంట పడుతుంది. హల్లెలూయా. అవునా? వండటం కిలో కూర వండటానికి 1 గంట పెడితే
ఒక తోడు మాంసం ఎన్ని కిలోలు అవుతుంది? సుమారు ఒక 20 కిలోలు 25 కిలోలు అవుతుందండి. 25 కిలోలు మటన్ వండాలి అంటే ఎంతసేపు పడుతుంది? రోటీలు ఎన్ని రోటీలంట? 3 మానికల మెత్తని పిండి. 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పెద్దక్క పిసికి ఎవరు సహాయం లేదండి, ఎవరు సహాయం తీసుకోలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం సాయంత్రం పని చేసి ఆదివారం గుళ్ళో కూడా రాలేకపోయారు గారు. నేను వెళ్ళి చూసే కంగారు పడ్డా. చాలా అసలు సోయి లేకుండా పట్టుకుని చూస్తే జ్వరం వచ్చిందా ఏంటి అని చెప్పారు. పట్టి లేపేంత కూడా అని చెప్పని భయం వేసింది నాకు. అసలే నేర్చుకున్నాం. అది 90 సంవత్సరాల మామగారు ఏదో అందరూ చెప్పాలని చెప్పట్లేదు, దయచేసి అపార్థం చేస్తున్నాం. 3 రోజులు కొద్ది పని చేస్తే అంత అవసరం చెందితే 90 సంవత్సరాల వయసులో ఈ మామగారు, ఈ పెద్దక్క ఎవరో శారక్క 3 మానికల మెత్తని పిండి కలిపి రోటీలు చేసి మళ్ళీ ఏం చేసిందండి, వాళ్ళు లోపు చేసే లోపల మాంసాన్ని తీసుకొస్తే దానికి కూర వండి తీసుకొచ్చి పెట్టింది. ఎంతసేపు వేసి ఉన్నారు? హల్లెలూయా. అప్పుడు దాకా చెట్టు కింద కూర్చుంటాకేమీ లేదు, నిలబడి ఉన్నారు. హల్లెలూయా. దేనికోసం? హలో, దేనికోసం అమ్మా? దేనికోసం? వార్తలు చూడరాదు, నామోహం పోతాను. ఏమంటుంది అక్కడ? కరిమాపం వేసుకుని నేను కొంచెం ఆహారం కొద్ది విడిచిపెట్ట మాకుండే. ఒక గోడ మాంసం చేసి 3 మానికలు మెత్తని పిండితో రొట్టెలు చేసి కొద్దిగానయ్యా అని చెప్పాను. మనం ఏం చేస్తుంటామంటే ఇంత పెట్టి ఇంత తిన్నారు, పెట్టిందంతా తిన్నారు, పడిపాత్రగా తిన్నారు, అందు తిన్నట్టు తిన్నారని చెప్పని చెప్పాను. కొంతమంది మీరు అనర్లేండి కానీ హల్లెలూయా. అయ్యగారు ఎన్ని తిన్నారు, అమ్మగారు ఎన్ని తిన్నారు, అయ్యగారు ఎన్ని రొట్టెలు తిన్నారు, అమ్మగారు ఎన్ని రొట్టెలు తిన్నారు, అయ్యగారు అంత పోతున్నారు, అమ్మగారు అంత పోతారు, అంత పరిస్థితి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అంతే, మీ ఇష్టం వచ్చినట్టు తినండి అని చెప్పి. రెడీ అయిపోయిందా? తినేసారండి? తిన్నారు వాళ్ళు? ఎంతండి? 3 మానికలు మెత్తని పిండి రొట్టెలను ఒక దూడ మాంసం తినేశారండి. ఆ రోజున రాజేశ్వర మనమైతే సమృద్ధిగా తిని అది గురించారేమో, మేబీ రాయబడలేదు. కానీ తిన్న తర్వాత అబ్రామ్ ఎక్కడ నీ భార్య ఎక్కడ? ఎక్కడ ఉందాయా అని చెప్పాడు. హల్లెలూయా. విధేయత ఎక్కడ కనపడలేదు. మనం ఏదైనా చేస్తే బాగుందండి, బాగుంది, నేనే చేశాను, బాగుందా, రోటీ బాగున్నాయా, అన్నం బాగున్నా, కూర బాగుంది సార్, ఎక్కడ అనలేదు అసలు. ఆమె రానే, ఎవరు శారక్క రాలేదు అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తృప్తిగా తిని అడగలేదు, ఆయన ఏమీ అడగలేదు అసలు. వచ్చే సంవత్సరం వస్తాం, నీలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. హల్లెలూయా. ఎంత ఇచ్చి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు? కొంచెం. ఎంతండి? కొంచెం. మనం చాలా ఉంటుంది, కొంచెం ఇలాగే చాలా కష్టపడిపోతున్నాం ఈ రోజున. దేవుని పెడతారు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి చాలా ఉంటాయి. ఎప్పుడు కూడా మీటింగ్లో ఎంత లోటు రాలేదండి. ఎంత లోటు అంటే 15,811 రూపాయలు లోటు అండి. మన మీటింగ్కి అయిన ఖర్చు 54,411 రూపాయలు. వచ్చింది 30, రాసుకోండి కావాలంటే 38,600 రూపాయలు, 15,811 రూపాయలు. కానీ కొంత నేను నాకు తెలియకుండా అమ్మగారు కొంత ఏదో అప్పు తీసుకొచ్చి ఇచ్చేసారు. మొత్తానికి 7,561 రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మీ దయుడు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు కదా. ఎంత? 7,000. అది కిరాణానికి 2,281 రూపాయలు, కూరగాయలకి 14,000, మొత్తం 2,240 రూపాయలు కూరగాయలు అయితే 1,480 రూపాయలు ఇవ్వాలి.
అలానే ఈ పిఎస్ సిస్టమ్ మందు కాకుండా తీసుకొచ్చి ఆ మిక్సరు ఇవన్నీ కూడా ఇవన్నీ అవసరం అండి అంటుంటారు. లేకపోతే సేవకులకి అది ఇవ్వడం అవసరం అండి అంటుంటారు. ఈ మాట అనుమానం ఇవ్వలేకపోతే మౌనం ఉండండి, ప్రభు సమకూర్చుకొని ప్రార్థన చేయండి. కానీ అది అవసరమా ఇది అవసరం అనే మాట మాత్రం మీరు అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను విడదలా ఆ సిస్టమ్ అక్కడ పెట్టినటువంటి సిస్టమ్ తీసుకొస్తారు. రోజుకి 3,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఆ ఇయర్కి 3 రోజులు గెలిపి ఆపరేటర్కి ఒక 500 రూపాయలు, 3 రోజులు గెలిపి 250 రూపాయలు ఇస్తారా అని చెప్పన్నాడు. వాడు నా బంధువు కాబట్టి నీ ఇష్టమయ్యా నేను అడగలేదన్నాడు. 1,500 ఇచ్చాను, 1,500 రూపాయలు ఇవ్వాలి. ఓకే. అలాగే వంట చేసిన వ్యక్తికి కూడా ఒక 1,500 రూపాయలు ఆ సాయం చేసిన ఆ సహోదరికి కూడా ఇవ్వాలి, 1,500. అలానే ఈ పాలు పెరుగు కోసం అలానే ఈ కోసం చేస్తున్నారు 804, మొత్తం 7,561 రూపాయలు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా మీ ఇష్టం ఉంటే ఇవ్వండి, కష్టంగా ఉంటే మానేసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఇచ్చి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. పిల్లలు ఎవరైనా ఇస్తారా? పిల్లలు ఎవరైనా ఇవ్వగలరా? 90 సంవత్సరాల వయసులో ఎవరైనా ఇస్తారా? ఈ ఆశీర్వాదం దేని ద్వారా వచ్చింది? కొంచెం ఆహారం. ఎంతండి? కొంచెం ఆహారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు కూడా అయినా భోజనం పెట్టిన తర్వాత మాకు ఈ ఆశీర్వాదం కలిగిందని చెప్పగలిగిన సాక్ష్యాలు ఒకటి నాకు కూడా తెలుసు. నేను చెప్పను కానీ వాళ్ళు చెప్తే బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా కొంచెమే అనుకుంటుంటాం, ఆ కొంచెం నేను పైకి తీసుకుని పడుతుంది. ఆ కొంచెం చేయలేకపోతే పతనానికి కూడా వెళ్ళిపోతుంటారు. ఎలాగో తెలుసా? చూడండి, సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్తుంటాడు. 6వ అధ్యాయం 10వ వచనం చదివితే 6:10 సామెతలు 24:33 ఇంకొకటి చదవండి. ఏంటిదంట? కొంచెం ఇక కొంచెము నిద్రించగలని, కొంచెము కునికెదనని. ఎంతండి? కొంచెమే, ఒక్కరోవే. మనకు తెలిసిన భాష కొంచెం అని చెప్పి తక్కువ వాడుతుంటాం. మనం ఏమడుతాం? ఒక్కరో అంతేనా? హలో ఎంత? ఒక్కరో కొద్దిగా ఒక్కరో కొంచెం చదువుకున్నాడు. కొంచెము ఏంటంట? అమ్మాయి టైం 8 టైం నీ స్కూల్ టైం అయిందంటే నన్ను 8 గంటలు వేసిందమ్మాయి. అమ్మాయి 7 అయిందా? చెప్పలే, కరెక్ట్గా చెప్పలే, ఏం కాదు, నేనేమన్నా. దేవుడికి స్తోత్రం. మమ్మీ ఓవర్ చేసుకున్నందుకు నేను ఆశలు పడుకున్నాను మమ్మీ. అప్పుడు లేవుతావేది మమ్మీ. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ కొంచెం మూసుకో, చేతులు మూసుకుంటాం, కాళ్ళు మూసుకుంటాం, దొప్పడు మూసుకేయడం. ఎంత మూసుకుని? కొంచెం. నిద్ర పడుతుందండి. మమ్మీ లేపిన నిద్ర పడుతుందా? లేచే మనసు లేక కొంచెం మూసుకేసుకుని మళ్ళీ దగ్గర ఉంటుంది. దొప్పడికి ఎద్దరికి ముందుగా అనుకోండి, మళ్ళీ మూసుకేసుకుని పాపం కోసం వేస్తారు. నేను ఎగను అని చెప్పని మరణ మూసుకేసుకుని ఏమవుతుందో తెలుసా? అనుకుందు అలా కొంచెం చేతులు ముడుచుకుని కాళ్ళు ముడుచుకుని దొప్పుడు ముసుకేసుకుని పడుకున్నందు చేత దోపిడిగాడి వచ్చినట్టు. ఎవడన్నాడే? దొంగోడు వచ్చినట్లుగా ఏమవుతుందట? దరిద్రం అవుతుందట. ఎక్కువసేపు దరిద్రం పడుకోబట్టి దరిద్రం అంత వచ్చింది. మొదలెట్టారా లేక మొదలెట్టబోడా అని చెప్పని చేస్తుంటారు తల్లులు, ముసలోళ్ళు. ఏనండి ఎట్లా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుదాం. కొంచెమే గొప్ప ఆశీర్వాదాన్ని పోగొడతాం. ఇటో కిలో రాయేసాం, ఇటో కిలో రాయేసాం. మా తరాదులో ఇటు కిలో రాయేసాం. తరాదు ముళ్ళు ఎక్కడ ఉంటుంది? మనం ఒక రాయిని తేలగొట్టాలంటే యువతని ఎంత బరువు వేయాలి? అమ్మా, 1/2 కిలోనా, మళ్ళీ కిలోనా, 1/2 కిలోనా? ఎంతయా? 1/2 గ్రాము వేసినా దీన్ని లేచిపోతాను. గ్రామే కాదు, 1/2 గ్రాము వేసినా, కొద్దిగా వేసినా కొంచెమే. నిన్ను పడగొట్టాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా ఈ కొంచెమే నిర్లక్ష్యం చేస్తున్నాడు. 10 గంటలు ఏమైంది? 10 నిమిషాలు ఆలస్యమైతే, అరగంట ఆలస్యమైతే ఏమైంది?
నీ ఆశీర్వాదం కొంచెమే నీ శాపానికి కారణం దేవుని బిడ్డ. హల్లెలూయా. మరొకసారి స్తోత్రం తెలియదా? 24:33 కూడా అదే వచ్చి చెప్తుంటాడు, అదే మాట చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొంచెము నిద్ర, మైకం తీసుకోరాదు. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునికిపాటు, ఇంకొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన దేని వలన ముడుచుకుని పడుకుంటే ఏమైందా? నాకు చెప్తారు, మీ తల్లిదండ్రులు చెప్తారు, లేకపోతే ముసలిమంది చెప్తారు. కానీ వాక్యానికి ఏం చెప్తాం, దేవుడికి ఏం చెప్తాం? అలా ముడుచుకుంటే వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. నెమ్మది కాదండి, మనం నెమ్మది పక్కలు ఉంటాం, నెమ్మదిగా తీసేస్తుంటాం. దరిద్రత మాత్రం, దరిద్రానికి ఆహ్వానం ఏంటంటే కొంచెము నిద్ర, కొంచెము కొనుక్కుపాటు. ఎట్టున్నావా పుష్పలత? లేచారు కదా అయ్యారంటే బయటికి రావట్లే, త్యాగం చేసి మళ్ళీ పడుకున్నా. ఎంటాకి బాగానే ఉంటుంది కానీ ఏమవుతుందట? దరిద్రం పరిగెత్తుకుని వస్తుందా? ఇంకెలా తెలుసా? కొత్త చేతులు తగలాలండి. ఆయుధస్తుడు ఏ రీతిగా ఆయుధాలు తీసుకుని వస్తాడో ఏమవుతుందంటండి? ఆయుధస్తుడు వచ్చినట్టుగా లేవి తీసుకోవచ్చు. లేవి వచ్చి నేను ఏమీ లేకుండా చేసేస్తాను. ఏంటని? కొంచెం కుమికిపోవాలి, కొంచెం నిద్ర, కొంచెం చేతులు ముడుచుకుంటాం, కొంచెం కాళ్ళు ముడుచుకుంటాం, కొంచెం దొప్పడం మూసుకేసుకుంటాం. వింటున్నావా? హల్లెలూయా. వినలారా మీరందరూ కూడా వెంటనే లేవాలి. పొద్దున్నే లేవగానే చేయాలి, నిలువు మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి, చేతుల్లో పుట్టిన తర్వాత చేతులు ఇలా పెట్టి మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ప్రార్థన చేయండి. ముందు వింటున్నావా? ఏం చేద్దాం? పొద్దున్న లేచి ఎట్ట మనోడు ఎలా బాగా చేద్దామా ఆకన్నాడమ్మా ఆడ కొడుకులు ఏం చేస్తారా? మీరు మళ్ళీ నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అలా చెయ్యాలంటే ఏం చేయాలి తెలుసా? అలా చెప్పి మీరు అలా చెప్పడం కాదు, మీరు మోకరించాలి. హల్లెలూయా. మీరు మోకరిస్తే మీతో పాటు వాళ్ళు కూడా మోకరిస్తారు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మనం చెప్పితే వినే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతీదీ కూడా నీవు చేస్తేనే నేను చూసి వాళ్ళు చేస్తాను. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చేయలేదు. ఇది పెద్ద పని కాదు, కొంచెం పని. మొదటిగా మనం చేస్తే మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన వారం 2 సన్నివేశాలు మీకు గుర్తు చేశాను. ఏంటిది? ఆహారం కొరకే దేవుని బిడ్డలారా కొద్దిగా తెచ్చుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా, అందుకోసం కట్టెలు ఏరడం కోసం తీసుకుని వచ్చాను అని చెప్పండి. అమ్మా నీకున్న దాంట్లో నీళ్ళు తీసుకురమ్మని చెప్పి పిలిచారు. ఆ పిలిచిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎంత అప్పమండి? అమ్మా ఎంత అప్పము? చిన్ని అప్పం. ఎంత? నాకెవరు చిన్న అప్పం తీసుకున్నారా? నీవు మాత్రం నీవు నీ కుమారుడు నీ కుటుంబీకులకి అప్పాలు చేసుకో. ఉన్నదంట బైబిల్ విశ్వాసపు చూపు ఎలా ఉందంటే, అది నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటి మాటకు లోపడ్డావో అది నాకు తీసిన తర్వాత అది ఏం చేయబడుతుంది? మరలా పిండితో నింపబడుతుంది, నూనెతో గుడ్డి నింపబడుతుంది. నువ్వు చేసుకున్న కొద్ది కూడా అది తరగదని ఆయన చూశాడు. ఇది ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలు సైతం కూడా పెడచెవిని పెట్టిన సహోదరుడా, ఈ రోజు నువ్వు కష్టాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే దేవుని మాట పెడచెవిని పెట్టటయ్యే. హల్లెలూయా. కొంచెం అలక్ష్యం చేయటయ్యే, కొంచెం నిర్లక్ష్యం చేయటయ్యే, కొంచెం నువ్వు ఆలస్యం చేయటం చేద్దాంలే. హల్లెలూయా. ఆ కొంచెమే నేను పూర్తి
పూర్తిగా ఎక్కడ తీసుకెళ్తుందండి? దరిద్రతలోనికి, అది పూర్తిగా లేమిలోనికి, శాపంలోనికి తీసుకుని పడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సన్నివేశాన్ని కూడా మనం విన్నాం గడిచిన వారం. అదేంటది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. అదేమనగా అమ్మా, శపించబడింది ఏది తీసుకోవద్దని కొద్దిగే కదా. భవిష్య గ్రంథంలో మనం చదువుతాం. కొద్దిగే కదా అని తెచ్చుకున్నాడు. కానీ తెచ్చింది ఎవరండి? ఒక వ్యక్తి. ఓడిపోయింది ఎవరు? ఇశ్రాయేలీలే ఓడిపోయారు. జాగ్రత్తగా వినండి. హలో, తెచ్చింది ఎవరండి? ఒక వ్యక్తే. ఆయన పేరు ఆకాను, మీకు తెలుసు. కానీ ఆ ఎరుకో మొత్తం జయించడానికి ఇశ్రాయేల్ అందరూ కష్టపడారా? ఒకరే కష్టపడారా? ఇశ్రాయేల్ అందరూ ప్రార్థన చేశారు, స్తుతులు చెల్లించారు, కోట కూడా బాయ్. ఈ శపించబడింది మాత్రం కొద్దిగా కూడా, కొంచెం కూడా తెచ్చుకోవద్దని చెప్తే వీళ్ళు చేశారంటే ఏం చేశారట? శపింపబడిన దానిలో ఏమవుతారట? శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు అసలు ముట్టుకోవద్దని చెబితే, ఇక్కడ ఈ ఆకారం ఏం చేశారంటే శపించబడిన దాన్ని కొద్దిగా తెచ్చుకున్నాడా, విస్తారంగా తెచ్చుకున్నాడా? ఏమా, కొద్దిగా తెచ్చాడా, విస్తారంగా తెచ్చుకున్నాడా? పర్లేదన్నమాట. అమ్మా, కొద్దిగా తెచ్చుకున్నాడు, చాలా తీసుకురావాలా. ఏమి తెచ్చాడట? చీనారు వస్త్రం, 2 తులాల 200 తులాలు వెండి, 50 తులాలు ఎత్తుగల బంగారం కాదు. ఎన్ని? అసలు ఏమీ తీసుకోవద్దంటే 3 తెచ్చిపెట్టుకున్నాడు. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. నీ నిర్లక్ష్యం, నీ కొంచెం నిర్లక్ష్యం, నీ కొంచెం ఎవరికి తెలుసు అండి? అమ్మా, ఇది చూడండి, ఎవరికి తెలుసు? నీవు నిర్లక్ష్యం చేస్తున్నావో, లేకపోతే నువ్వు అలక్ష్యం చేస్తున్నావో, పెడచెవిని పడుతున్నావో, వింటున్నట్టుగా యాక్షన్ చేస్తున్నావో, అది నీ దేవుడికి బాగా తెలుసు, ఎవరికి తెలియదు. కానీ దాని ద్వారా గొప్ప శాపం నీకు వచ్చి పడుతుందనే విషయం దైవ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద కోట కలిగిన పట్టణాన్ని జయించినటువంటి ఈ ఇశ్రాయేలు జనాలు ఆ తర్వాత చిన్న పట్టణమైనటువంటి హాయిని జయించలేకపోవడం కారణం ఏంటని వాడు పరిశీలన చేస్తే ఇశ్రాయేలులో ఏముందంటండి? పాపం ఉందండి. ఇశ్రాయేలులో పాపం ఉందండి. అందరు చేశారా? కొందరు చేశారా? ఒకే వ్యక్తి. ఎంత చేశాడు? కొంచెం. శపించబడిన దానిలో ఎంతండి? కొంచెమైనా తెచ్చుకోవద్దన్నాడు, కొద్దిగా తెచ్చిపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు మొత్తానికి కూడా దైవ కార్యాలు సంఘంలో జరగాలి అంటే అందరి మనసులు ఏంటి? ఒక్కడ తప్పు చేసిన దేవుడి కార్యాలు సంఘంలో జరగవండి. అది నేనైనా మీరైనా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నేను మినహాయింపు కాదు, నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. చెప్పే నేను, మీరే మీరు అందరూ కలిసి ప్రభువా మమ్మల్ని మాలో కొంచెము కూడా లోపం లేకున్నట్టుగా సరిచేయమని ఎవరికి వాళ్ళు ప్రభు సరువులు ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం పొంది దేవుని కార్యాలు మనం చూడగలుగుతామని విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం జరిగిందా? హల్లెలూయా, హల్లెలూయా. దర్శన ఇస్తే రైట్, ఒళ్ళు పగిలిపోతుంది జరుగుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొంచెమే చెప్పనే సంగతి వీళ్ళెవ్వరూ తెలియదు. ఆ కొంచెం తీసుకున్న ద్వారా ఇశ్రాయేలీయులందరికీ అపజయం కలిగింది. ఓడిపోయారు, పారిపోవాల్సిన పరిస్థితి, చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వెంటనే ఇశ్రాయేలు ఏముంది? పాపం ఉంది. చీట్లు వేసి చూశారు, ఆ కాలు పేర వచ్చింది. తీసుకెళ్ళి ఏం చేశారండి? ఏం చేశారు?
రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈ రోజు దేవుడు బిడ్డలారా పాపం చేసిన చంపమని చెప్పట్లేదు, చచ్చిపోలేని ప్రార్థన చేయలేదు. దేవుడు బిడ్డలారా పాపిని కాదు, పాపాన్ని చంపేయాలి. హల్లెలూయా. పరిశుద్ధుడైన వాడు ఎవడు కూడా లేనే, పరిశుద్ధుడు ఎవడు కూడా లేనే, అందరూ పాపులే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప కార్యాలు చేసిన అందరూ కూడా పాపులుగా ఉన్నారు, కానీ పాపిగా పుట్టడం కాదు, కానీ పాపిగా చనిపోకుండా పరిశుద్ధులుగా చనిపోవాలి. దేవుడు ద్వారా ఆ పాపి తన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడికి ఇష్టమని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ దోషాన్ని ఒప్పుకున్నట్టే ఎప్పుడైతే అక్కడ ఆకాన్ని చంపేశారు, ఆనాడున్న చట్టాన్ని బట్టి ఆకాన్ని చంపేశారు, ఇశ్రాయేలు జయం పొందారు. ఈ రోజున పాపాన్ని చంపేయాలి, పాపాన్ని జయించాలి, పాపాన్ని కడుగుకోవాలి, పాపాన్ని పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా నన్ను కడుగయ్యా, నాలో ఈ అపవిత్రత ఉందయ్యా, ఈ చెడ్డ ఆలోచన, ఈ చెడ్డ తలంపులు, ఈ చెడ్డ క్రియలు అయ్యానైనా ఈ చెడు నాలో ఉంది ప్రభువా, దయచేసి నా నుంచి తొలగించమని పాపమంటే మనం అనుకుంటుంటాం. ప్రార్థన చేయకపోవడం పాపమని, చేయకపోతే పాపమని, సకల దుర్నీతి పాపమని, పాపం గురించి చెప్పిన విషయాలు అనేకం మనం విన్నాం. దేవునికి బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఏది ఉన్నప్పటికీ కూడా దయచేసి క్షమించమని ఈ రోజున సరి చేసుకుంటే ఆ కొంచెం నీళ్ళు నుంచి పోతాం, ఆ అవినీతి, ఆ దుర్నీతి, ఆ పాపం కొంచెం పోతే చాలు, గొప్ప ఆశీర్వాదానికి వాసులు అవుతున్న విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చేయిదా. స్తోత్రాలు చెల్లించేది దేవుని కాబట్టి మరొకసారి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొంచెమే కదని చెప్పాలి. కొంచెం మనం ఏం చేస్తుంటామండి, నిర్లక్ష్యం చేస్తున్నా పర్లేదులేండి అని చెప్పాను. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలపడుతుంది. నాలుగు కూడా మన శరీరంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచం. ఈ శరీర భాగాలు అన్నింటికంటే చిన్న అవయవమైన ఇది ఏంటంటే సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేసి ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టుకుందంట. దీనికి చిచ్చు నరకమేనంట. హల్లెలూయా. నరకంలో చిచ్చు పెట్టబడక పూర్వమే నీకు నీవు దీన్ని చిచ్చు పెట్టుకుంటే, నీకు నీవు ఈ యొక్క దోషాలు లోపాలను వెప్పుకుంటే ఆ నరకంలో చిచ్చు పెట్టబడకుండా దీన్ని నువ్వు కాపాడుకోగలిగిన దాని వాడబోతున్న విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చేయిదా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు గారు అన్నయ్య పేరేంటి? ఇశ్రాయేలు గారు అన్నయ్య పేరేంటి? భాస్కరరావు గారు. ఏదైతే స్తోత్రం చేయలేదు, అన్నయ్య గారి పేరు అడుగుతున్నారు అనుకుని కార్తీక ప్రభుత్వం. బైబిల్ ఇశ్రాయేలు గారి అన్నయ్య పేరేంటండి? ఏశావు. దేవుని బిడ్డలారా, బాగా వేటకి వెళ్ళాడు, అలసిపోయి వచ్చాడు. అలసిపోయి వచ్చేసరికి తమ్ముడు ఎవరు, యాకోబు గారు కూర వండుకుంటున్నాడు. ఇదే సీజన్ కావచ్చు, అది కూడా ఇదేనండి, ఈ సీజన్ వచ్చేది కొత్తనే కదా. 10 వారం తిన్నారా? ఇప్పటికే కూడా బాగుందా? చెప్పలేదండి. బాగాలేదా? బాగుంటే బాగుందని అమ్మంటే చెప్పేవాడు. బాగాలేదా? అయినా అందరూ మాట్లాడలే. హలో, 10 వారం చిక్కుడుకాయ కూడా ఎంతమంది తిన్నారు? బాగుందా బాగాలేదా? రైట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి బాగుందని చెప్పేసి ఇక మరీ ఉందని చెప్పినట్టు నాకైతే మాట. అవును దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేసరికి ఎర్రనుకుంటున్నాడు. చూసి 25:30 నేను అలసి ఉన్నాను. అది కానీ 25:30 నేను అలసి ఉన్నాను. ఆ ఎర్రగా ఎర్రగా రా. అది ఏ రాది, మామూలు రా కాదు. ఏ రాది? రా. బండి రాకూడదు. రా. ఎర్రగా ఉన్న దానిలో చక్కడు నాకయ్యన్నాడా? కొంచెము దయచేసి నాకు పెట్టుమని అంతండి. ఎర్రగా ఉన్న దాంట్లో ఎంత ఏమన్నాడండి? గంటెడు ఏమన్నాడా? 2 గంటలు ఏమన్నాడా? వండుకున్నాక సగం ఏమన్నాడా? తమ్ముడా, నేను బాగా అలసిపోయాను,
ఎన్నిసార్లు ఎంత చోట తిరిగారు. వాళ్ళని సంధించి చేతులు పడిపోయాయి, ఓపిక లేదు. ఆ ఎండలో తిరిగి చెమట పట్టి నీరసం అయిపోయింది. నాకు బాగా నీరసం అయిపోయింది. ఆ ఎర్రగా ఏదో వండుకున్నావు కదా, దానిలో కొంచెం ప్లీజ్, దయచేసి అంటే ప్లీజ్ అడిగాడు. అదుననుకుని కొంచెము పెట్టడం ద్వారా ఏం కోల్పోయాడు తెలుసా? పోయి వారం అయ్యగారు చెప్పారు. జ్యేష్ఠుల సంఘం గురించి చక్కగా వివరించారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. జ్యేష్ఠులు ఎవరు? జ్యేష్ఠులు అంటే ఎవరు? జ్యేష్ఠులుగా పుట్టినోడైనా ఎవరు మరి? అమ్మా, జ్యేష్ఠులు అంటే ఎవరు? అయ్యగారు ఏం చేస్తారు గుర్తులేదు. మిమ్మల్ని ఎక్కగలరు రాసుకోలేదమ్మా, పుస్తకాల్లో రాసుకుంటారు కానీ మళ్ళీ తీసుకెళ్ళి తిరగే చూస్తే కదా మళ్ళీ మైండ్లో రిమైండ్ అవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొకసారి స్తోత్రం చేద్దాం. జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు దేవుని బిడ్డలారా. దేనికి? పూట కూటి కోసం అని చెప్పని ఎవరు రాశారు? అమ్మా, పౌలు భక్తులు రాశారు. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా నాకు ప్లీజ్ దయచేసి తమ్ముడా, నాకు చాలా అలసిపోయి ఉన్నాను, నేను బతుకుంటే కదా జ్యేష్ఠత్వం, అసలు నేను చచ్చేటప్పుడు నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు హల్లెలూయా అనుకుని ఏం చేశాడంటే ఆ చిక్కుడుకాయ కూర కోసం నా జ్యేష్ఠత్వం తీసేసుకో అని చెప్పారు. హల్లెలూయా. కొంచెం పాపం కోసం, చిన్ని పాపం కోసం జ్యేష్ఠుడిగా ఉండవలసిన నీవు, ప్రథముడిగా ఉండవలసిన నీవు, హక్కుదారుగా ఉండవలసిన నీవు ఆ జ్యేష్ఠత్వం కొద్దిలోనే పోతున్న కారణం కొద్దిగా అనుకుంటున్నావు. ఆ కొద్దిగే నేను జ్యేష్ఠుడిగా చేస్తుంది. హల్లెలూయా. ఆ కొంచెమే నేను జ్యేష్ఠురాలుగా నిలబడుతుందనే విషయం మర్చిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి. ఆ తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత వెలిపించినా అదే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏశావును ఏమన్నాడు? ఏ గురించాడో తెలుసా? భ్రష్టుడు. కొంచెమే మనం ఏం చేస్తుందంటే భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా? కొంచెమే ఏం చేస్తుందండి? భ్రష్టుడిగా చేశారు. భ్రష్టుడిగా చేసేస్తే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భ్రష్టులు అవ్వాలంటే పెద్ద పాపం చేస్తే భ్రష్టుడు అనుకుంటున్నావేమో, నరహత్యో, వ్యభిచారమో, విగ్రహారాధనో, దొంగతనమో ఏదో చేస్తే అనుకుంటున్నావేమో. పూర్తిగా ఏం చేశాడండి? ఈయన ఒక కూర, పూర్తిగా కూర కొంచెం అడిగాడా? సడ్డీ అడిగాడా? ఏం కూరది? అన్న మాంసమా, బిర్యానీయా, ఏంటిదండి? కొద్దిగా చిక్కుడుకాయ కూర కోసం. హల్లెలూయా. ఏమో చిక్కుడుకాయ కూర ఉందండి అనుకుంటున్నావేమో. నీ జ్యేష్ఠత్వాన్ని తొలగించిన కొరకు నువ్వు చేసే పాపం, నువ్వు ఆశపడే ఆశ కూడా దేవుడిగా అలాగే ఉండదు. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా ఉన్నా మనల్ని కూడా సులువుగా చిక్కులు పెడుతున్నాం. సులువుగా చిన్న చిన్న విషయాలకే నువ్వు పతనమైపోతున్నావు అనే విషయాన్ని గుర్తుపడ. పూర్తిగా అయిపోయిన తర్వాత అయ్యో ప్రభువా ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత కాలకముందే ఆకులు పట్టుకుంటే కాలకుండా కాపాడతాయి. కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెప్పని లోకోక్తిగా చెప్పుకుంటున్నట్లుగా దేవుని ఉన్నారా? ఈ మధ్యాహ్నపు వేళలో దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెమే నిద్ర, కొంచెము కుటుంబాటు, కొంచెము కూర భ్రష్టుడిగా చేసేసింది, దూరస్తులుగా చేసింది. స్త్రీలు ఎక్కువ ఉన్నారు, మీరు చాలాసార్లు వింటుంటారు కదా. పెండు కుమారుడు వస్తారని చెప్పి పెండు కుమారుని ఎదుర్కొంటే ఎంతమంది కన్యలు బయలుదేరారు, ఎంతమంది నిద్రపోయారు? పెండు కుమారుని కాల్సి మీద ఎంతమంది నిద్రపోయారు? ఎంతమంది పెండు కుమారుని శబ్దం ఎంతమంది లేచారు? 10 మంది.
ఐదుగురు అనమాట. 10 మంది నిద్రపోయి 10 మంది లేచారు. కానీ 5 దివిటీలు మాత్రం ఏమవుతున్నాయండి? వెలుగుతున్నాయి. 5 దివిటీలు మిణుకు మంటుంటే ఈ మిణుకు మంటున్నటువంటి ఈ యొక్క పెళ్లి కుమార్తెలు మీ గుడిలో ఉన్న నూనె మాకు పోయింది అన్నారండి. చూడండి మత్తయి సువార్త మీ నూనెలో ఎంతండి? కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగారు. అందుకు బుద్ధి కలిగిన కన్యకులు మాకును మీకును మీకు నా దగ్గర ఉన్నది కానీ మీకు ఇస్తే మీకు ఇది సరిపోదు కాబట్టి మీరేం చేయాలి? ఎవరైతే అమ్ముతున్నారో ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్పని ఒక చిన్న కొద్ది సలహా ఇచ్చారు. ఉచిత సలహా ఇచ్చారు. కొంచెం సలహా ఇచ్చారు. ఎవరో బుద్ధి కలిగిన వాడు. హల్లెలూయా. కొద్ది సలహా ఇచ్చారు. ఈ సలహా మేర వెళ్ళారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఏం చేశాడండి? పెళ్లి కుమార్ని 5 మాత్రం ఎదుర్కొని పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళారు. తలుపు గడియ పెట్టబడింది. వచ్చారు. అమ్మా అయ్యో పెళ్లి కుమారుడా, ఏడతో పాటు మేము కూడా వచ్చామయ్యా. చూడయ్యా, పుష్పలతను అడుగు, మెర్సీని అడుగు, రాజకుమారిని అడుగు, ఎదుగో నిస్సీని అడుగు, ఎదుగో వీరుని అడుగు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట ఏంటది? మీకు ఎరుగదని మీతోనే చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, మీతోనే చెప్తున్నా. మీరెవరు నాకు ఎవరికోసం వీళ్ళు ఆయన పెళ్లి చేసుకుంటాకే పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళారు. పెళ్లి కుమారుడుగానే వెళ్ళారు. అని వీరితో ఏం లేదండి, కొంచెం సిద్ధపాటు, కొంచెం నేను వేరు చేసేస్తాను, కొంచెం నేను పురుషుడుగా పతనం చేసేస్తాను. దేవుని బిడ్డ నాకు కొంచెమే కదండి, నేను కదండి అని చెప్పని ఈజీగా కొట్టుపడేస్తాం. నీ పతనానికి ఆ కొంచెమే దేవుని బిడ్డ. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఆయన ఒక ఉపమానం చెప్తారు. ఒక పరిసైడు ఆయన భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భోజనానికి పిలిచారు. భోజనానికి ప్రభు కూర్చున్నారు. ఈ లోపల అక్కడికి ఎవరు వచ్చారు? ఒక స్త్రీ వచ్చింది. ఒక మంచి ఎడ్యుకేటెడ్, మంచి విద్యావేత్త, మంచి చదవరే కాదా అండి, బాగా తెలిసినట్టు. ఎవరైనా వచ్చింది? చదువుకున్నాం కాదు, విద్యావేత్త కాదు, గొప్ప ధనవంతురాలు కాదు, వేరే వచ్చింది. యూతులు భోజనం ఎలా చేస్తారంటే కాళ్ళు వెనక పెట్టుకుని ఇలా తింటూ ఉంటారు. ఈ కాళ్ళు దేంతో తడిపిందంటండి? అమ్మా అన్నేళ్లతో తడిపిందా? తడిపి శరీరానికి ఇష్టమైన అవయవం ఏంటి శరీరంలో? అవి ఎప్పుడు నాకు చిక్కొచ్చి పడింది అని చెప్పి గుండె చేసేయాలని చెప్పని స్త్రీలు ఎవరంటే చేతులు ఉండవు. ఎంత ఇష్టపడతారో అవును కదండి. స్త్రీకి కొన్ని పౌరు భక్తులు చెప్తుంటాడు 11వ అధ్యాయం. అలాగలేదండి, స్త్రీ కట్ట అందం ఏంటది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైచ్యంలాగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, తన ఇష్టమైన పురులతో యేసయ్య పాదాలను ఏం చేసిందట? తుడిచింది. ఆ తర్వాత యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత అత్తను మొత్తం పులిమి
తల మీద నుంచి పోసేసేసి ఆ ఇల్లంతా సువాసన చేసేసి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పిలిచిన ఆయనకి మండుతుంది అసలు. ఈ ప్రవక్త అంటున్నారు, దేవుడు అంటున్నారు, అంటున్నారు, ఇది అంటున్నారు. అసలు ఇది ఎక్కడో ఇది తెలియదు. అసలు ఇది వచ్చి మాట్లాడుతుంది. అసలు ఏం చేస్తున్నారు? చిరాకు, నాకు చిరాకు కూడా, ఆయన చిరాకు అనుకోవట్లేదు అన్నట్టుగా అడుగుతూ ఉన్నాడు. దాన్ని గ్రహించిన ప్రభు అన్నారు, అయ్యా ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు కూడా క్షమించాలని చెప్పేశాడు వెంటనే. హల్లెలూయా. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు ఎక్కడో తెలుసా నీకు? అసలు మా ఊళ్ళో దాని గురించి అసలు తెలియని కూడా అసలు నువ్వేందా అసలు ఎంత చేస్తామని చెప్పి అన్నట్టుగా మనలో కూడా చాలా మంది దేవుని కూడా మనం పరిశుద్ధులమా, నీతిమంతులమా, యోగ్యులమా, అర్హులమా? మునుపు ఎలా ఉన్నా మనం? మునుపు చీకటి, మునుపు పాపులు, దౌర్భాగ్యుల, దిక్కుమాలిన వారు, దరిద్రులు, గుడ్డివారు, దిగంబరు, ఎన్నికలేని వారు, భయంకరమైన పాపులై ఆయన కృప ద్వారా ఆయన సన్నిధికి వచ్చి ఆ పక్కన ఉండేవాడి ఆగుబోతే సహించలేము, తిరుగుబోతే సహించలేము, ఇంకేదైనా జరిగితే సహించలేము. అది క్షమించే మనసే ఉండదు దేవుడు కూడా. ఎలా దైవరాజ్యానికి వెళ్తాం? ఎలా దేవుని సన్నిధికి వెళ్తాం? ఈ మధ్యాహ్న కాల సమయం వల్ల దేవుడు కూడా ఆమె విస్తారం ఆయన చెప్తున్నాడు, అబ్బాయి నేను వచ్చిన కాళ్ళు కొడుకు నీళ్ళు ఇచ్చినవా? ఓ పరసైగా ఇచ్చావా? ఇవ్వలేదు నాయన. నా కాళ్ళను కన్నీటితో తడిపిస్తున్నాడు. పురుషులను తువాలిచ్చినవా? అది ఆమె తన వెంట్రుకలతో ఇష్టమైనటువంటి, స్త్రీకి ఇష్టమైనటువంటి ఆ తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ముద్దు పెట్టుకుంటారు అసలు? ఎవరినండి? ఇష్టమైన వ్యక్తిని ముద్దాడుతుంటారు. ఎక్కడ ముద్దు పెట్టుకుంటారు? గుండెలు హత్తుకుని ఎక్కడ పెట్టుకుంటారు? లిప్పు ఎవరండి? నవ్వుతారు. పెదాలతో ముద్దు పెట్టుకోరా? ఏదో పిల్లల ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకుంటున్నారండి, ఎగిలేస్తారండి. ముద్దు పెట్టుకునే దేనితోనండి? సీరియస్గా ఉంటే మీ మొక్కలు నవ్వేద్దామని అన్నమాట అన్నాను. నేను తప్పుగా అనట్లేదండి, పర్సనల్లోనే ఉన్నాను. దేవుడికి ఇష్టం. ముద్దు పెట్టుకునేది ఏంటన్నామా? నేను సిగ్గుపడిపోతున్నాను మనము. హల్లెలూయా. ఆ పెదవులతో కాలేలు ఎక్కడ నడుస్తాయి? మురుగులో నడుస్తాయి, గోతులో నడుస్తాయి, రోడ్డు మీద నడుస్తాయి, మట్టి రోడ్డు మీద నడుస్తాయి. ఆ పాదాలను శుభ్రంగా కడిగింది, తుడిచింది, కంటితో తడిపి, కంటి నీళ్ళతో తడిపి, తల వెంట్రుకలతో తుడిచి ఆ శుభ్రమైన పాదాలను ఈ పెదాలతో ఎన్ని పాపాలు చేశాను, ఎంతమందిని లోపరుచుకున్నాను, ఎన్ని మాయమాటలు చెప్పాను. నా పెదాలు నీ పాదాలకు తగలగానే ప్రాయశ్చిత్తం కలుగుతుందన్నట్లుగానే తన పెదవులతో ఆగక ముద్దాలతో ఉంది. నువ్వు ముద్దన్న పెట్టుకున్నావా నాయనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు ముసి మొత్తం కూడా నన్ను అభిషేకించేసింది. హల్లెలూయా. నన్ను ఎలా ప్రేమించిందో తెలుసా? విస్తారంగా ప్రేమించింది. విస్తారం అంటే అసలు లిమిట్లెస్, ఇంత అని చెప్పడానిక అంతగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు. అక్కడ ఇంకో మాట చెప్పాడు, ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెంగానే ప్రేమిస్తాడంట. నువ్వు ఈ రోజున దేవుని విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా నువ్వేం చేయాలి? విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా ఏం చేయాలి? ఎరువు అర్థం కావట్లేదు. విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా ఏం చేయాలి? క్షమించాలి. ఈరోజు మనం క్షమించే మనసు, మనం దేవుని ప్రేమిస్తున్నాం. పాపం మనలో ఉంటుంది, ద్వేషం మనలో ఉంటుంది, పగ మన క్షమిస్తామని గారంటే అది అడ్డు వస్తుంది. నువ్వు విస్తారంగా ప్రేమిస్తే ఏది అడ్డు ఉంటుంది. హల్లెలూయా. విస్తారంగా ప్రేమిస్తే అవతల వ్యక్తి ఏమైనా సరే, ఆమె పాపాత్తురాలే, ఊరందరూ కూడా ఏమంటారండి? పరిశుద్ధాన్ని ఎవరు ఒక్కరు కూడా చెప్పే వ్యక్తులు. ఆమె విస్తారమైన పాపం చేసినటువంటి వ్యక్తే. కానీ ప్రభు చెప్తున్నాడు, యేసు విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలను క్షమించబడతావు. నువ్వు ప్రభు విస్తారంగా ప్రేమిస్తే నువ్వు కూడా క్షమించబడతావు. నువ్వు కూడా ఇతరులను కూడా ఏం చేయాలండి? అదే రీతిగా క్షమించాలి.
నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో వాళ్ళు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తారు. నిజంగా మేము ఆమె ద్రోహం చేశాం, నిజంగా మేము పాపం కీడు చేశాం, అయినా నన్ను ప్రేమించింది, ఆవిడ నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను ప్రేమించాడు, కాబట్టి నేను కూడా క్షమిస్తాననే మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటలతో చెప్పుకుంటే కాదండి, కార్యాలు చేసింది. ఆమె క్షమించబడ్డ గల కారణం ఏంటంటే తన హృదయాన్ని పగలు కొట్టుకుని ఏడ్చి తన కన్నీటితో వేసే పాదాలను తుడిచింది, తడిపింది, తన కూరులతో తుడిచింది. మూడవదిగా ముద్దు పెట్టుకుంది. దేవుని బిడ్డలారా, తన శరీరాన్ని అంతటికీ ప్రక్షాళన కలిగింది. వెంటనే క్షమాపణ దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి కోసం అన్ని చేశాను, కానీ పరిపూర్ణంగా పాపాన్ని విడిచిపెట్టని స్థితిలో ఉంటున్న ఈ పరిస్థితి కొంచెం ముందు చూసారా, అది నేను ఈ భక్తిని అంతటినీ కూడా తేలగొట్టేస్తుంది. దేవుని బిడ్డ, ఆ కొంచెం కూడా విడిచిపెడితే నువ్వు దైవాశీర్వాదానికి వారసులు అవుతావు, హక్కుదారు అవుతావు అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా స్తోత్రం చెల్లించా. హల్లెలూయా. ఆ కొంచెమే దేవుని బిడ్డ నేను భయంకరమైనటువంటి పాపిగా తీస్తే, లేక శాపగ్రస్తులుగా చేస్తుంది. ఆ కొంచెమే దేవుని చిత్తానుసారంగా చేస్తే నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పరలోకపు దేవుని పొందుతావు. అటు కృప ప్రభు మనకు కలిగించి నడిపించడం దాకా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించి కొంచెంలో ఉన్న శ్రేష్టత కొంచెమే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. మనిషికి నిద్ర అవసరమే కదా, కొంచెం పడుకుంటే ఏమవుతుంది, కొంచెం గురికితే ఏమవుతుంది అనుకుంటారు. నిద్ర అవసరమే, కానీ కొంచెం కాళ్ళు ముడుచుకుంటా, కొంచెం చేతులు ముడుచుకుంటా, దుప్పటి ముసుగు పెట్టుకుంటా, ఇంకొంచెంసేపు పడుకుంటా అనుకుంటున్నారు. ఎవరు వస్తారో తెలుసా? ఎవరు వస్తారంటే లేవి, ఇంకేమొస్తుందట? హరిద్రం, ఇంకేమొస్తుందట? శాపం. దేవుని బిడ్డ ఏమనుకుంటున్నావు? నేను ప్రార్థన చేస్తున్నానుగా, ఇవన్నీ చేస్తున్నానుగా అనుకుంటున్నాను. హృదయపూర్వకంగా ఒప్పుకో. దేవా కొద్దిగా ఎంతని చెప్పండి. చిన్న మాటగా నేను అందే, చిన్న మాటగా, చిన్న పనిగా నేను చేసింది అనుకుంటున్నాను. ఆ చిన్న మాటే, ఆ చిన్న పాపమే నేను పతనానికి తీసుకుని వెళ్ళిన ఈ విషయాన్ని మర్చిపోతున్నాను. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి ఆ కొంచెం ద్వారా వచ్చిన శాపాన్ని తొలగించిన కొరకు ఆయన సిలువలో చదివి మరి యాగమైపోయింది. నేను నన్ను ఆ సిలువ మరణం ద్వారా విడిపించిన కొరకు ఆయన కొంచెము కూడా రక్తం ఉంచుకోకుండా తన విలువైన ప్రాణాన్ని దారుణంగా మన కొరకు ఇచ్చాడు. నీ కొంచెము పాపం తొలగించిన కొరకు కొంచెము కూడా రక్తం ఉంచుకోకుండా ఆయన శిలువలో తన పూర్తి రక్తాన్ని ధారపోశాడు. ఈ మధ్యాహ్నం వేళలో నా కొరకు రక్తం చిందించి వేశారు. మీరు కాల్చిన రక్తంలో నన్ను శుద్ధినిగా చేయమని, నన్ను పవిత్రపరచమని హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుందాం. హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం. దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని విప్పి, కేవలం పెదవులతో కాదు, కొంచెం ప్రేమిస్తే కొంచెమే క్షమించబడతాం. విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా క్షమించబడుతుంది. దేవుని బిడ్డ ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి తన విస్తార పాపాలన్నీ కూడా క్షమించబడ్డాన్ని చెప్తున్నావు. ఇంకా కోపం ఉంటుంది, ఇంకా రోషం ఉంటుంది, ఇంకా ద్వేషం ఉంటుంది, ఇంకా పగ ఉంటుంది. ఏమైనా సరే నేను ఇంతే అంటున్నావు. దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. దీని ద్వారా నువ్వు శాపగ్రస్తులు అవుతావు, శాపగ్రస్తురాలు అవుతావు. దేవుని ఆ కొంచాన్ని కూడా తొలగించుకో. నేను పతనం చేసే, నేను శాపాన్ని తీసుకుపోయే, నేను దేవుడిని మరి దరిద్రం తీసుకుపోయి ఆ కొంచాన్ని విడిచిపెడతావా? ఒక నూతన తీర్మానం చేయి. నీ మాట ఉన్న దేవుడు ఎదురు చూస్తున్నావు. నన్ను కనికరించు. ఈ చిన్న పాపాలే నన్ను భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితులు తీసుకున్నాడు. నా ఈ దుస్థితికి కారణం నేనే ప్రభువా. ఈ కొంచెం జయించలేకపోతున్నాను, ఈ కొంచెం విడిచిపెట్టలేకపోతున్నాను. నువ్వు విడిచిపెట్టలేని పాపం అదేదైనా సరే దేవుని బిడ్డ హృదయపూర్వకంగా
నా దేవుడు దాన్ని జయించగలిగిన ఆత్మశక్తిని కనుగజేస్తాను. ప్రార్థన చేసుకుంటాను. వాక్యం ద్వారా మనతో బలపరచిన దేవుడు